ఇది వర్కౌట్ కాలేదని మేమే మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ కలుసుకున్నాం, కానీ ముందులా లేదు. ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నావు? ఏం లేదు, ఈ అరుణ్ గడి వల్లే. వాడు ఇదివరకు అట్లా లేడే. ఈ మధ్య మేము ముందులాగా అవుటింగ్స్కి వెళ్ళట్లేదు. వారానికి 2 సార్లు వెళ్తున్నాం. ఎప్పుడు చూడు ఎక్కడైనా అవుటింగ్ వెళ్తూనే ఉన్నావురా. వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్ ఎక్కడైనా తీసుకెళ్ళాలంట. నేను ఫ్రిస్బీ ప్రాక్టీస్ మిస్ చేసి వస్తున్నది తను సీరియస్గా తీసుకోవట్లేదురా. వాడి ఫ్రిస్బీ ప్రాక్టీస్ వదిలి రావడాన్ని పెద్ద త్యాగంలో ఫీల్ అవుతున్నాడు. అంతేకాదు, నా మాటల్ని కూడా అస్సలు వినడం లేదు. ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు నాకు అస్సలు వినాలనిపించట్లేదురా. నేను మాట్లాడేటప్పుడు తను ఏం ఆలోచిస్తుంటాడు? తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో అట్టర్ ఫ్లాప్ సినిమా పాట ప్లే చేస్తున్నట్టు ఉంది. ఈ సీమ టపాక ఇలాగే పెరిగి పెరిగి ఒకరోజు పెద్ద RDX లా పేలుతుంది అనుకున్నా, అలాగే జరిగింది. రే అరుణ్, పారు ఫోన్ రా. సైలెంట్ లో పెట్టేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడతాను. హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకుని ఉన్నాను చూడు, నాకు పిచ్చేరా. పారు, హలో హలో. అరుణ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు, పారు, నాతో మాట్లాడొద్దాను. ఐ డోంట్ నీడ్ దిస్. పారు, ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పి వెళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను. నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరుణ్, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్స్ ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్ గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్ గా పగిలినట్టు అనిపించింది. నువ్వే చెప్పు, తప్పు నా మీద తన మీద? మా ఇద్దరిది తప్పే. నేను అబ్బాయిలా ప్రవర్తించాను, తను అమ్మాయిలా ప్రవర్తించింది. వర్కౌట్ అవ్వలేదు. ఏంటి? తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా. తను అన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, అందుకే హర్ట్ అయి ఉంటుంది. నీకు బాగా తెలుసా అదే అని? ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎవరికి తెలుసు? చివరిదాకా తను అడగలేదా? అడగడానికి అవకాశం దొరకాలిగా. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఫోన్ చేసి అడగోయ్. ఏంటి జోకా? కమ్ ఆన్, మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా? నీకేం పని లేదా? వద్దు ప్లీజ్, నా కోసం. అయ్యో, నేను ఫోన్ చేస్తే అస్సలు తీయదు. ట్రై చేసి చూడొచ్చుగా. చెప్పానుగా నేను చేసేదని తీయదని. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు. ఎందుకులే.
హలో పారు, నేను అరుణ్ని, ప్లీజ్ ఫోన్ పెట్టద్దు. చెప్పరు. హాయ్, హౌస్ లైఫ్? ఐమ్ గుడ్. త్వరలోనే తాతయ్యకి శతాభిషేకం, సో ఆ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం, ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, అదే చిన్న గెట్ టుగెదర్. యాక్చువల్లీ పారు, నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు? ఐ మీన్, నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా? దేన్ని అడగడానికే ఫోన్ చేసావా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏంటో నాకు తెలీదు, అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి? నువ్వు ఆ రోజు నాకెందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం, ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఎందుకు వచ్చారమ్మా? డైవర్స్కి అప్లై చేశాను రా. కొద్ది రోజులకి ఈయన కప్పించిన వాళ్ళంతా నా వెనకాల పడుతున్నారు. మీ ఇద్దరం విడిపోయామని ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఆయనతో కలిసి నేను కూడా మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. అందుకే ప్రాపర్గా డైవర్స్కి అప్లై చేస్తే ఈ తలకే నొప్పి అంతా ఉండదుగా. అయినా ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందేగా. అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా? మీరిద్దరు ఏదైనా చేసే ముందు నాకు చెప్పరా? నేను చెప్పేది వినమ్మా. నేను అసలు మీకు గుర్తుకు రానా? ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, నాతో ఒక మాట కూడా అడగరా? ఏంటమ్మా, నేను అసలు ఈ ఫ్యామిలీలో ఒక దాన్నేనా? పారు, హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? అవునరా, నాకు పిచ్చే. నిన్ను నమ్ముకుని ఉన్నాను చూడు, నాకు పిచ్చేరా. ఐఎమ్ సో సారీ పారు, నేను ఫోన్ తెలియదు, నేను అప్సెట్ అయ్యావు అనుకున్నాను. నాకు అసలు ఐడియా లేదు. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు. కాదు, నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా, నాకు అదే చాలు. ఏంటి నా తప్ప? నువ్వు బాధపడిన దాన్ని చూసి నేను సారీగా ఫీల్ అయ్యానని చెప్పాను. ఇంట్లో నా తప్పే ఉంది? ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు? విన్నాను, కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా. నువ్వెక్కడ చెప్పనిచ్చావు వరుణ్? ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఏదో ముఖ్యమైన విషయం అయి ఉండొచ్చని అర్థం కాలేదా? నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేసి ఏమైపోతుంది? సరే, అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా. అప్పుడు ఎందుకు నా మీద కోపడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు? ఓ, అయితే ఇదంతా నా తప్పంటున్నావా? ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చుండేది కాదుగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఏ తప్పు చేయనోడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిడితే నాకు మాత్రం కోపం రాదా? నేను మనిషినేగా. నేను పిచ్చిదాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేసావు? తెలియక ఫోన్ చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఇక నుంచి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఇక్కడ ఏడవట్లేదు. ఓహో, ఇప్పుడు ఏడుస్తావా నువ్వు? దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయ మాకు. కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను. నువ్వేంటి పెట్టేది? నేను పెట్టేస్తున్నా. హలో హలో, నా ఫోన్, నా ఫోన్. వస్తున్నానమ్మా. అసలు మేము ఎందుకు గొడవ పడ్డాం గుర్తే రాలేదు. ఇప్పుడు తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని ఉంది. ఫోన్ చేస్తే మళ్ళీ పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుంది. ఎందుకు ఖ్యాతి ఇలా? నేను అప్పుడే చెప్పాను కదా వద్దని. నేనేదో బుద్ధిగా తనతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇలా కాంప్లికేట్ చేసావే. ఐఎమ్ సో సారీ. హెల్ప్ చేద్దామనే అనుకున్నా.
పర్లేదులే, నువ్వేం చేస్తావు? తన్ని మర్చిపోవడానికి ట్రై చేసిందే నా లైఫ్లో నేను చేసిన కష్టమైన విషయం. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. అన్నీ సర్దుకుంటాయిలే. అటు చూడరా, అరుణ్ ఖ్యాతి థిక్ ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. ఖ్యాతి ఎప్పుడు ఇంతేరా, ఈజీగా ఫ్రెండ్ అయిపోతుంది. కావాలంటే జాన్ అడుగు చెప్తాడు. రేయ్ నువ్వు రారా. వద్దు మామ, నేను మానేసా. ఏంటి మానేసావా? ఏ మానేసారా చెప్తున్నా కదా. ఓహో అర్థమైందిరా, మేడం గారు మానేయమన్నట్టున్నారు. అవునరా, తాగద్దని తనే చెప్పింది. సరే ఇక మీద తాగొద్దులే, కానీ రేపటి నుంచి. ఇప్పుడు రా. ఏ వద్దురా. రారా, అక్కకేం చెప్పనులే. అర్థం చేసుకున్నాను రా, నువ్వు తనకి మాటిచ్చావు, అందుకే తాగడానికి భయపడుతున్నావు. నేనేం ఫోర్స్ చేయట్లేదు. ఒక్క గ్లాస్, జస్ట్ ఒకే ఒక్క గ్లాస్ నీతో కూర్చొని తాగాలని ఆశపడుతున్నాను. వద్దురా. తను వద్దంటున్నాడుగా, వదిలేయండి. ఏంట్రా జాన్, నా కోసం ఇది కూడా చేయలేవా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జాన్. థ్యాంక్ యూ. రే, నా దగ్గర లేనిది వీడి దగ్గర ఏముందిరా? చెత్త ఏదో అన్నా వీడు, వేస్ట్. నువ్వే అన్నా బెస్ట్. రే జాన్ తమ్ముడు, ఒక బ్రేకప్ తర్వాత ఒక ప్యాచప్ కి టైం ఇవ్వండిరా, అంతలోనే మధ్యలో దూరితే. రే నేను అందంగా లేనారా? మహేష్ బాబులో ఉన్నావన్నా? నో నో నో, వీడి కన్నా నేను అందంగా లేనారా? అరే సూపర్ అన్నా. తను వీడితో కనెక్ట్ అయ్యే కన్నా నాతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సారీ అన్న, మీతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మంది ఎక్కువయ్యి. సరే అందరూ వెళ్ళి పడుకుందామా? ఏ ఉండరా, నేను వీడిని ఒకటి అడగాలి. రై, ఈరోజు నన్ను వదిలేసి నీ దగ్గరకు వచ్చింది, రేపు నిన్ను వదిలేసి వేరే వాడి దగ్గరికి వెళ్ళదని ఏంటి గ్యారంటీ? రే నేను నోరు మూసుకోమనరా. రే అన్నా నువ్వు ఊరుకోరా. ఏంట్రా, నిజమేగా చెప్తున్నా? రేపు నీకంటే వయసులో ఉన్నాడు, స్మార్ట్గా కత్తిలా ఎవడో ఒకడు వస్తాడు. మన అరుణ్నే తీసుకో. లేదు, అరుణ్ ఖ్యాతి ఇవాళ బీచ్లో నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఒకవేళ రేపు ఖ్యాతి అరుణ్ని లవ్ చేస్తే ఏం చేయగలవు? నేను వెళ్ళి పడుకుంటున్నాను. రే ఇక రాను. రారా, రా ఇక్కడ కూర్చో. నాకేం తెలియదు. రా ఇక్కడ కూర్చో బంగారం. నువ్వేమన్నా ట్రై చేస్తున్నావా? అయ్యో అన్నా, తను నాకు అక్కయ్య లాంటిదన్నా. అక్కయ్య లాంటిది అంటే అక్క కాదు. ఏం మాట్లాడుకున్నారు మీరు బీచ్లో? ఏదో లవ్ గురించి మాట్లాడుకున్నాం. అయ్యో నా పాత లవ్ గురించి అన్నా, నాకు బ్రేకప్ అయిన దాని గురించి మాట్లాడుకున్నాం. సింపతి క్రియేట్ చేస్తున్నావా? నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నువ్వు డ్రామాలు చేస్తుంటే తను నీ నోదారుస్తుంది, అదే కదా? అయ్యో దయచేసి వదిలేండి అన్నా, నేను ఆల్రెడీ వేరే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. రేయ్, తను నేను సైట్ కొట్టిందా లేదా? అన్నా తన గురించి ఇలా మాట్లాడకన్నా. ఓ, తన గురించి మాట్లాడితే వీడి కోపం వస్తుంది. మోసపోయారా? నువ్వు చెప్పింది కరెక్టేనా? నువ్వు ఏడవక్రా, ఈ అమ్మాయిలందరూ ఇంతే. అవునన్నా, నేను డిసైడ్ చేశాను రా, బ్రేకప్. బ్రేకప్. నువ్వు తనకి ఫోన్ 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 చేయరా తనకి. అయ్యో ఫోన్ గీనే వద్దన్నా. నువ్వు చేయరా. అన్నా వద్దన్నా. నువ్వు చేయరా. ఇదిగో ఇక్కడ ఉంది ఫోన్, నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి చెప్తాను. అన్న ఫోన్ చేస్తున్నా ప్లీజ్. హలో ఖ్యాతి, చెప్పరా. నువ్వు బీచ్ లో కూర్చొని అరుణ్ గాడితో ఏం మాట్లాడావు? ఏంట్రా వాగుతున్నావు? ఏదో లవ్ గురించి మాట్లాడావంట. నువ్వు తాగావా? ఏయ్ ఏం మాట్లాడావు? నువ్వు తాగావా? నువ్వు అరుణ్ కి సైడ్ కొట్టావా? చెప్పు. హలో హలో హలో, నిజమేరా?
చెప్పింది కరెక్టేరా. ఈ అమ్మాయిలు అందరూ ఇంతేరా. అవునరా, ఏడో మనం ఇక్కడి నుంచి అమ్మాయిని ఆటలోనే చేర్చుకోకూడదురా. అవునరా, నీకు పోయింది ఆన్ చేశాను కదరా. ఇదంతా వీడి వల్లే జరిగింది కదరా. అవునరా, అలాగని నువ్వు అని కొట్టకరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బేసిక్ పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఇంకా కోర్టు హియరింగే బాకీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆమెతో తర్వాత మీరు మాట్లాడారా? లేదు సార్, 1-2 సార్లు ట్రై చేశాను, విసిగిపోయి వదిలేశాను. మా మామగారి శతాభిషేకానికి నా కూతురు పార్వతి ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చింది. అది వాళ్ళమ్మ వద్దు వద్దు అన్న వినకుండా తనుగా ఆశపడి నన్ను ఇన్వైట్ చేసింది. మీది లవ్ మ్యారేజే కదా? అవును సార్. ఇంకా మీరు ఆమెను లవ్ చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆమెను తీసుకునివ్వకండి. ఆ రోజు ప్రేమ కోసం ఊరిని, కుటుంబాన్ని, అందరినీ గెలిచారు. ఇవేంటి సార్, కేవలం పేపర్స్. నా క్లయింట్స్ అందరితోనూ ఈ స్టేజ్లో ఈ విషయం గురించే చెప్తాను. మీకు చెప్తున్నా. బట్ మీకు డివోర్సే కావాలనుకుంటే ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. చాయిస్ ఇస్ యువర్స్.